హైదరాబాద్ జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి మనం లైవ్ లో చూస్తున్నాము. కొద్ది నిమిషాల క్రితం దృశ్యాలు. మనోజ్ గేటు బయట నిలబడి గేట్ తీయాలని అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని అడుగుతున్నట్టుగా మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని గేట్ తీయవలసిందిగా మంచు మనోజ్ పిలుస్తున్నారు. బట్ అక్కడి నుంచి రెస్పాన్స్ చాలా సేపటి తర్వాత కానీ రాలేదు. తన కూతురు లోపల ఉండిపోయింది, గేట్ తీయండి అంటూ మనోజ్ చాలా గట్టిగా అరుస్తూ సెక్యూరిటీకి పిలుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎంతవరకు కూడా లోపల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో గేటును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మంచు విష్ణుతో పాటు కొంతమంది బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మంచు మనోజ్తో పాటు అక్కడ మోహన్ బాబు నివాసానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంత పిలిచినా కూడా, గట్టిగా అరిచినా కూడా లోపల నుంచి ఎవరు కూడా బయటికి రాలేదు, గేటు ఓపెన్ చేయలేదు చాలా సేపటి వరకు. కొద్దిసేపటి తర్వాత మంచు మనోజ్ ఆ గేటును బద్దలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. లోపల తన కూతురు ఉంది, గేటు తీయండి అంటూ చాలా ఆవేశంగా, కోపంగా మంచు మనోజ్ పిలుస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం మనం. చివరికి లోపల నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే బయటకు వచ్చాడు. అతనితో కూడా మంచు మనోజ్ గేట్ తీయమని రిక్వెస్ట్ చేసినా, కొంచెం గట్టిగా అరిచినా కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక చివరికి తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి మంచు మనోజ్ గేట్ బద్దలు కొట్టుకొని గేట్ గట్టిగా తోసుకొని లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మంచు మనోజ్తో పాటు చాలా మంది వచ్చారు. అతని సెక్యూరిటీ గార్డ్స్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ, ఇలా చాలా మంది మంచు మనోజ్తో పాటు మోహన్ బాబు నివాసానికి వచ్చారు. సో కొంతమందిని మాత్రమే అక్కడ లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ఆల్రెడీ లోపల ఉన్న పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, మంచు మనోజ్ అలాగే కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా వాళ్ళందరినీ అనుమతించకపోవడంతో వాళ్లతో వాగ్వాదంకి దిగుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. తన ఇంట్లోకి తనను ఎందుకు వెళ్ళనివ్వరు అంటూ మంచు మనోజ్ ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు నివాసం దగ్గర పరిస్థితి ఇది. తండ్రి కొడుకుల వివాదం కాస్త పీక్స్ కు వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. నిన్న పరస్పరం ఇరువురు కూడా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందుగా మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ గాయాలతో తాను తీసుకున్న మెడికల్ రిపోర్టును కూడా పోలీసులకు సమర్పించి తనకు రక్షణ కల్పించాలి, తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్ ఫిర్యాదు చేసిన మరి కాసేపట్లోనే తండ్రి మోహన్ బాబు కూడా హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. తనకు తన కొడుకు మనోజ్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాము. కొన్ని నిమిషాల క్రితం జరిగిన ఘటన ఇది. కొన్ని క్షణాల క్రితం జరిగిన ఘటన. మంచు మనోజ్ తన జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. అతనితో పాటుగా కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో సహా వెళ్లారు. ఎంతసేపు పిలిచినా కూడా లోపల నుంచి రెస్పాన్స్ రాలేదు. గేట్ బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు మంచు మనోజ్. లోపల నుంచి ఎవరు కూడా, తన పాప లోపల ఉందని చెప్పినా కూడా గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఇక ఆవేశంగా మంచు మనోజ్ అతని అనుచరులు గేటును తోసుకుంటూ లోపలికైతే ప్రస్తుతం వెళ్లారు. అయితే మనోజ్ తో పాటు కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. ओपन करो भाई नंबर सिट नंबर सॉरी మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు వెళ్లారు. కారులో వెళ్లారు. మంచు మనోజ్, అతని భార్య భూమా మౌనిక కారులో ఉన్నారు. మనోజ్ కారు దిగి గేట్ తీయడానికి ప్రయత్నించారు. లోపలున్న సెక్యూరిటీ సిబ్బందిని గేట్ తీయమని పిలిచినా కూడా వాళ్ళు బయటికి రాలేదు. గట్టిగా అరిచినా కూడా అటు నుంచి రెస్పాన్స్ రాలేదు. తన కూతురు లోపలుంది అని అంటున్నారు మంచు మనోజ్. మొత్తానికైతే గేటు తెరవకపోయినా కూడా తన అనుచరులతో చాలా బలంగా గేటును తోసుకుంటూ మంచు మనోజ్ లోపలికి వెళ్లారు. మనోజ్ తో పాటు చాలా మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు కూడా మంచు మనోజ్ తో పాటు మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. బట్ వాళ్ళందరినీ లోపలికి అనుమతించలేదు పోలీసులు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కొంతమందిని మాత్రమే అనుమతించారు. సో మిగతా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. తీవ్రమైన తోపులాట కూడా అక్కడ చోటు చేసుకుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే బయట కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి మంచు కుటుంబంలో ఎన్నో వివాదాలు ఉన్నట్టుగానే ఇప్పుడు
జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంఘటనలు కొన్ని నెలల క్రితం నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా కూడా ఎప్పటికప్పుడు మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, మనోజ్ కూడా ఏమీ లేదు, చిన్న గొడవలు అని మాత్రమే చెప్తూ వస్తున్నారు. సర్దుకుపోతాయి వాటంతటా అవే, ఏ ఫ్యామిలీలో ఉండవు, అలాగే మా ఫ్యామిలీలో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగానే ఉన్నట్టుగానే కనిపిస్తోంది. రచ్చకెక్కిందనే చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది మంచు కుటుంబం వ్యవహారం. తన పైన దాడి చేశారు, నా పైన, నా భార్య పైన దాడి చేశారు అంటూ మంచు మనోజ్ మొన్న ఒక ప్రైవేటు హాస్పిటల్ దగ్గర కనిపించడంతో అక్కడి నుంచి కథ ఎపిసోడ్ మొదలైంది అని చెప్పొచ్చు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో తాను ఆ కూతురు